భూగర్భ జలంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడంతో జనగామకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు నెల్లుట్ల రవీందర్ రావు గారు తమ మేడపైన ఈ సాఫ్ట్నర్ మిషన్ ని పెట్టుకున్నారు. ఈ సాఫ్ట్నర్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ ఇంటి మిద్దె మీద ఈ వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకోవడానికి కారణం ఏంటి అసలు? మేడం, ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లోరైడ్ తోటి నిండి ఉన్నటువంటిది. మేము నల్లాలు కానివ్వండి, ఈ వాటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక 2 నెలలకు మేము కొత్తగా తెచ్చినటువంటి వస్తు సముదాయం అంతా కూడా దెబ్బతింటున్నాయి. వాటర్లో ఆ వైట్ ఫామ్ అవుతున్నది. ఫామ్ అయ్యి అవి మనకు చెడిపోవడం జరుగుతుంది. అంటే మీరు మీ నీళ్ళని చెక్ చేయించిరా, అసలు ఏముందని తేలింది? జనగామ ప్రాంతం అంతా ఫ్లోరైడ్ అనేటువంటిది, ఎందుకంటే పూర్వం జనగామ ఇది నల్గొండ జిల్లా కింద ఉండే, నల్గొండ ఎఫెక్ట్ దీనికి ఉన్నది. ఇప్పుడు మాకు వర్షం పడుతుందన్నా కూడా వాతావరణ శాఖ వాళ్ళు నల్గొండ అంటేనే మాకు పడుతుంది. కాబట్టి ఈ ఏరియాలో మరి భూగర్భంలో ఫ్లోరైడ్ ఉన్నది. అంటే సాధారణంగా వాటర్ లో 0.5 ppm కంటే ఎక్కువ ఉంటే ఆ వాటర్ యూజ్ చేయొద్దని చెప్తారు. అంటే మీ వాటర్ లో ఎంత ఉంది ఫ్లోరైడ్? ఎంత అనేటువంటిది ఇప్పుడు మనం చేసినాం కదా మేడం, పరీక్ష చేసాం కదా. ఎంతైనా ఉండాల్సిన ఏదైతే ఉన్నదో ఆ పరిమాణంలో లేదు. అంటే అదనంగా ఇది ఫ్లోరైడ్ తోటే ఉన్నది. కాకపోతే ఫ్లోరైడ్ అంతటా ఒకటే తీరు లేకపోవచ్చు, ఓ దగ్గర ఎక్కువ ఓ దగ్గర తక్కువ. మోర్ ఓవర్ ఇప్పుడు మేము నివసించేటువంటి ఈ కాలనీ అడుగు భాగంలో మాత్రం ఫ్లోరైడ్ అధికంగా ఉంది. మేము కనీస అవసరం మన బాత్రూమ్ అంటే బాత్ చేయడానికైనా ఈ వాటర్ మొత్తం మనకు ఇబ్బందికరంగా ఉంటుంటది చేసిన తర్వాత గిన్నెలు ఇవన్నీ ఏవి కూడా మనం నీళ్లు కాగబెట్టినట్టయితే అప్పుడే తెలిసిపోతుంది మనకు అడుగున మొత్తం అంతా కూడా మనకు ఆ పేరుకపోయి ఉంటది. ఈ ఫ్లోరైడ్ తోటి అన్ని ఏ పదార్థమైనా ఇప్పుడు వాటి శోభను కోల్పోతున్నాయి. ఇప్పుడు స్టీల్ పాత్రలు కానివ్వండి, ఇంకే రకమైనటువంటిదైనా ఇది. అయితే దీన్ని మరి మనం నివారించడానికి ఇది వ్యక్తిగతంగా చేసేటువంటిది కాదు. అంటే ఉపయోగపడని నీళ్ళు అన్నమాట. నీళ్ళున్నా కూడా మనకు రోజు వాడకానికి ఉపయోగపడవు. అయితే ఇక్కడ మొన్నసారి ఇక్కడ ఒకటి బోర్ వేయించండి. బోర్ వేయించినప్పుడు వారు పరీక్ష చేయించారు. చేయించినప్పుడు ఇక్కడ వాటర్ వాడొద్దు అని చెప్పి పరీక్షించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మనకు తెలియనప్పుడు అయితే తెలియకుండా వాడుకున్నాం, అవే తాగినాం. తాగడం అంటే ఫిల్టర్ చేసుకునేది చిన్న ప్యూరిఫైయర్ పెట్టుకోవాలి. అయితే అట్లా కాకుండా ఈ ఫ్లోరైడ్ ను తీసేసి ఆలోచన ఏమన్నా ఉందా అని ఆలోచిస్తున్న క్రమంలో జనగాంలో ఈ అయ్యప్ప వాటర్ ప్యూరిఫైయర్స్ అని ఒకటి సంస్థ పెట్టారు. అయితే వాళ్ళు వచ్చి మా పక్కకు మనోహర్ గారని వారి ఇంట్లో దీన్ని వారు కూడా చాలా ఇబ్బంది, అంతటా కాలనీ అంటే అదే సమస్య అని చెప్పి అప్పుడు వారు పెట్టినప్పుడు నేను చూడడం జరిగింది. నేను వెంటనే ఏమనుకున్నానంటే మనకు కూడా పెట్టించుకుందాం అని చెప్పి మేము ఒక 4 months బ్యాక్ ఇది ప్లాన్ చేసినాం. దీని 40,000 ఈ మిషన్ కాస్ట్ వచ్చింది. దీనికి మనకు ఇదే ఇప్పుడు మనం చేసిన ప్రయోగాన్ని అప్పుడు చేసి చూపెట్టాడు. ఇక్కడ టీడీఎస్ ఎక్కువ మనకు ఉండాల్సినంత కాకుండా ఎక్కువ ఉన్నది, ఎక్కువ తక్కువ పరిమాణంలో ఉన్నది. మరి ఇప్పుడు మనకు ఈ ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నదనేటువంటిది ఇప్పుడు మనమే చూసినాం. 326, 1326 1000 తేడాను మనం చూసాం. అంటే ఇప్పుడు మనం వాటర్లో ఉత్తగా రా వాటర్ నుండి ఈ వాటర్ పరీక్ష చేయకుండా ఏ పరికరం పెట్టకుండా చూసినా ఇది కొద్దిగా డస్ట్ తోటి కూడుకున్నటువంటి డర్టీ వాటర్ గా ఇది అవపడుతున్నది, ఇది ప్యూర్ గా అవపడుతున్నది, ఇదైతే మన కళ్ళకు అవపడుతున్నది. నిజంగా పరీక్ష చేసినప్పుడు ఆ డ్రాప్స్ ఏదో వేసి చేసినప్పుడు మాత్రం ఇక మనకు పూర్తి దాన్ని సమాచారం ఇక ఆ రకంగా మేమైతే పెట్టుకున్నామండి. అంటే సార్ ఇదేం చెప్పారు మీరు పెట్టుకుంటప్పుడు? మరి ఇది 40,000 అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు. మరి ఒకసారి పెట్టుకుంటే ఎప్పటి వరకు, ఎన్నేళ్ల వరకు మనకు వాడుకోవచ్చు? అయితే ఇది రన్నింగ్ లో మనకు నడిచేది కదండి. దీంట్లో ఈ కొన్ని భాగాల్లో కొన్ని పదార్థాలను దీంట్లో లేయర్స్ గా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మనకు ఒక 2 months కు ఒకసారి, లేక ఇంకా కొద్దిగా ముందైనా 1.5 month కైనా దీంట్లో ఉప్పు ఒకటే మనం వేసేది. మీరు ఇంతకంటే ఎక్కువ దీన్ని వేసేది ఏమి ఉండదు. ఉప్పు వేయడం ద్వారా మళ్ళీ ప్యూరిఫై అవుతుంది. కాబట్టి ప్రతి 1.5 month కు ఒక 3 కిలోలు, మాక్సిమం 3 కిలోల ఉప్పును మాత్రం మీరు వేయాలి సార్.
ఆ సర్వీసు చేసే విధానం కానీ మీకు తెలియదు కాబట్టి 1 year వరకు మీకు బాగా ప్రాక్టీస్ అయ్యే వరకు మేమే సర్వీస్ చేస్తాం అని చెప్పి ఈ నిర్వాహకులు చెప్పడం జరిగింది. వారు ఆ ప్రకారంగానే ఇప్పుడు ఉప్పు తప్ప ఇంకా నెల నెల మనకు మెయింటెనెన్స్ ఏమీ లేదు, మెయింటెనెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు మనకు బోర్ నీళ్లు ఆ ట్యాంకులకు వస్తాయి, దాంట్లో నుంచి ఎట్లా సార్ దీంట్లోకి వచ్చి మనకు దీంట్లో వాడకానికి ఇది లేదమ్మా, ఎట్లా పెట్టుకున్నారు? ఇది ఎట్లా ఒకసారి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇది కిందికి మా కింది పోర్షన్లకు ఇది పోతుంది, అది మనకు డైరెక్ట్ గా మాకు అక్కడ పెద్ద ట్యాంక్ ఉంది కాలనీకి, ఆ వాటర్ వెళ్ళిపోతుంది. మాకు బోర్ ఉన్నది, మాకు బోర్ ఉన్నది, పెద్ద ట్యాంక్ ఉన్నది. అయితే బోర్ను నిరుపయోగంగా ఉండే మాకు అందరికి ఇదే వచ్చేది. కానీ ఎప్పుడైతే ఫ్లోరైడ్ శాతం ఇక్కడ బాగున్నదని తెలిసినప్పుడు నేనేం చేశానంటే బోరుకు డైరెక్ట్ కనెక్షన్ దీనికి ఇచ్చుకున్నాం, ఈ ట్యాంకుకి ఇచ్చిరు, ఇటు నుంచి దీనికి ఇచ్చి దీనికి ఇచ్చాం. ఇప్పుడు అందరు వాడుకున్న నీళ్ళే దానికి పోతాయి, కాలనీ మొత్తం యావత్తు వాడే. ఒక్క మేమున్న పోర్షన్ కు మాత్రమే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ సిస్టానికి ఒక 8,000 10,000 48,000 దీని మీద ఇన్వెస్ట్ చేసిన క్రమంలో మరి ఇప్పుడు అందరికి మనం పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అట్లా అంటే దానికి అది పెద్ద ఎత్తున దీని సామర్థ్యం సరిపోదు. కాబట్టి మనం ఏం చేసినామంటే ఒక పోర్షన్కి అయితే పెట్టినాం మేడం 4 నెలల నుంచి. మరి బాగా మాకైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే పైసలు పెట్టినా కూడా మాకైతే ప్యూర్ వాటర్ వస్తుంది, దొరికింది. రాజుగారు, ఇప్పుడు మన నీళ్లు మంచియా, బోర్ నీళ్లు కాదా, దీంట్లో హార్డ్నెస్ ఎంత ఉంది, ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ ఎట్లా తెలుసుకోవచ్చు? మీరు ఇందాక చేసిన మెథడ్ ఒక్కసారి చెప్పండి మేడం. ఇది వచ్చేసి ఇక్కడ హార్డ్నెస్ వచ్చేసి 700-600 ఉంటుంది మేడం, టీడీఎస్ వచ్చేసి 1300 ఉంటుంది. మనం ఇది ప్యూరిఫైర్ అయినాక 200-300 వస్తుంది. ఇక్కడ క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది జంగంలో. దీని వచ్చేసి సాఫ్ట్నర్ మేడం, దీని లోపల రెజిన్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే 0 క్లోరైడ్ వేసేసి పంపిస్తుంది. దీన్ని చెక్ చేయడం ఎట్లా అంటే ఇప్పుడు టీడీఎస్ మీటర్ ఉంటుంది, హార్డ్నెస్ కిట్ ఉంటుంది మేడం. హార్డ్నెస్ కిట్ ద్వారా ఇప్పుడు బోర్ వాటర్ ప్లస్ సాఫ్ట్నర్ వాటర్ రెండు చెక్ చేసి మన కస్టమర్కి ఏదో విధంగా ఈ వాటర్ ఎట్లున్నాయి ఆ వాటర్ చూపిస్తాం మేడం. దీనివల్ల వచ్చేసి ఉపయోగాలు ఏంటంటే క్లోరైడ్ మనకి ఇయర్ ఫాల్ కాదు మేడం, మెయిన్ గీజర్స్ ఖరాబ్ కావు, వాష్రూమ్లలో ఏం ప్రాబ్లమ్స్ రావు, ఇంట్లో వండుకునే వంటలలో ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే జనరల్ గా ఒక మనం వాడుకోవడానికి ఇంటి అవసరాలకి ఇప్పుడు బియ్యం కడగడానికి కానీ వంట అన్నిటికీ వాడుకోవచ్చు. నార్మల్ రేంజ్ ఎంత, ఇక్కడ ఉన్న రేంజ్ ఎంత? నార్మల్ అయితే ఇప్పుడు ఊర్లలో పల్లెటూరులో అయితే 200-300 ఉంటుంది మేడం, అలాంటిది ఇక్కడ 700 ఉంటుంది. ఏది క్లోరైడ్ వచ్చేసి, క్లోరైడ్. టీడీఎస్ వచ్చేసి బయట నార్మల్ గా ఊర్లో బోర్ల కాడ చెక్ చేసుకుంటేనేమో 150-200-250 అట్లా ఉంటుంది. ప్యూరిఫైర్ కాకుండా 251, ఎందుకంటే మంచి వాటర్ వస్తాయి కాబట్టి. అదే వాటర్ ఇక్కడ 1300 ఉంది మేడం. 1300. ఇందాక మనము టెస్ట్ చేసినప్పుడు ఈ ప్యూర్ అయిన వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, ప్యూర్ కాని వాటర్ టీడీఎస్ ఎంత ఉంది? ప్యూర్ అయినాక 200-300 ఉంది మేడం, ప్యూర్ కాక ముందుకు వచ్చేసి 1300 ఉంది మేడం. 1300 ఉంది. అవును మేడం. ఫ్లోరైడ్ కంటెంట్ వచ్చేసి ఏమో ఈ 700 ఉంటుంది మేడం నార్మల్ గా. అంటే ఓ టైంలో ఓ తీరు వస్తే బోర్ అండర్ గ్రౌండ్ నార్మల్ అయితే 700-600 ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఏమో 400-500 ఉంది మేడం, చెక్ చేసినాక 100 వస్తుంది మేడం. 100 వస్తుంది. జనరల్ గా ఉండాల్సిన రేంజ్ ఎంత? మినిమం 100 బిలో ఉండాలి మేడం. 100 బిలో. అవును మేడం. 100 బిలో ఉంటే 1 ppm బిలో ఉన్నట్టు. 0 ppm వస్తుంది మేడం. అంటే ఇక్కడ 7 ppm ఉన్నట్ట. 7 ppm ఉంది ఇక్కడ. 0.5 ppm ఉంటేనే మనం కన్జంప్షన్ చేయొచ్చు. అవును మేడం. అంతకు మించి ఎంత ఎక్కువ ఉన్నా కూడా అది ప్రమాదకరమే వాడడానికి. అవును మేడం. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తులు అంటే మీరేం మిషనరీ ఉంది అంతా చేశారు, లిక్విడ్స్ వేశారు, అవన్నీ సామాన్యులకు చాలా తెలియదు. మరి మామూలు వాళ్ళు వాళ్ళ నీళ్ళని ఎట్లా చెక్ చేస్తారు? ఇప్పుడు మనం స్నానం చేసినప్పుడు సబ్బు ఉంటుంది మేడం. ఇప్పుడు మన వాటర్ తోటి ఈ డైరెక్ట్ సాఫ్ట్వేర్ అయిన వాటర్ తోటి మనం సబ్బు పెట్టి స్నానం చేసినాం అనుకో నొరుగు ఎక్కువ వస్తుంది. అదే నువ్వు డైరెక్ట్ రా వాటర్ తోటి వేసావు అనుకో నొరుగు రాదు. ఇప్పుడు బట్టలు వినేటప్పుడు ఇట్లా ఇది స్మూత్ ఉంటాయి వాటర్, ఇవి చేయనప్పుడు స్మూత్ ఉండయి, డిఫరెంట్ తెలిసిపోతుంది మేడం. సబ్బు పట్టుకుంటే తెలిసిపోతుంది. నార్మల్ ఇలా చేతి కడుక్కున్నా గానీ ఈ వాటర్ వాటర్ చాలా డిఫరెన్స్ ఉంటాయి, తెలుస్తుంది మనకి, తెలిసిపోతుంది. అంటే జనరల్ గా ఇది ఎంత కెపాసిటీ అనుకోవచ్చు? ఇది వచ్చేసి 100 లీటర్స్ మేడం. దీంట్లో 75 లీటర్స్ రెజిన్ వేస్తాము. 100 లీటర్స్ అంటే పర్ అవర్ అనుకోవచ్చా? పర్ అవర్ మేడం. పర్ అవర్ 100 లీటర్ల నీటిని మనకు ప్యూర్ చేస్తుంది. మినిమం 1000 లీటర్ వస్తాయి మేడం 1 అవర్ కి. ఈ సాఫ్ట్ వచ్చేసి 100 లీటర్, మనకు ప్యూర్ అయితే 1000 లీటర్ వస్తాయి 1 అవర్ కి. ఏమేమి ఉంటాయి దీంట్లో?
కింద మేడం పబుల్స్ ఉంటాయి, పబుల్స్ పైన శాండ్ వేస్తాము, శాండ్ పైన రెజిన్ వేస్తాం మేడం. రెజిన్ వేస్తారు. అవును మేడం. నీళ్ళు అనేవి దాని కింది నుంచి మొత్తం కిందికి వెళ్ళి పైకి వస్తుంది మేడం వాటర్. కింద స్టెయినర్స్ ఉంటాయి, లోపల పైన స్టెయినర్ ఉంటుంది. డైరెక్ట్ బోర్ వాటర్, కింద బోర్ వాటర్ నుంచి చక్కగా కిందికి వెళ్ళి పైకి వచ్చి ఇంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా నెలకు ఒకసారి ఉప్పు వేసుకోవాలి, ఎందుకని ఇది? అయితే దీంట్లో ఉన్న రెజిన్ కు క్లోరైడ్ మొత్తం పట్టేస్తుంది మేడం, తెల్లగా పట్టేస్తుంది. దాన్ని మొత్తం రిలీజ్ చేయడానికి ఇక్కడ ఇది ఉంది మేడం, ఈ పైప్ ద్వారా లోపలికి వెళ్ళేసి మొత్తం సాల్ట్ బయటకి వెళ్ళిపోతుంది అనమాట. దాని రెజిన్ కున్న పట్టేసిన క్లోరైడ్ మొత్తం ఇచ్చి పెడతాను అనమాట. అందుకే ఉప్పు వేసుకోవాలి, రా సాల్ట్ వేయాలి, దొడ్డు ఉప్పు వేసుకోవాలి. దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు నెలకు ఒకసారి, 2 months ఒకసారి. మనం వాడకాన్ని బట్టి తెలుస్తుందా ఎప్పుడెప్పుడు తెలిసిపోతుంది మేడం. ఇప్పుడు ఈ వాటర్ వాడేటప్పుడు నార్మల్ గా సాఫ్ ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా వాడతాం కదా, థిక్నెస్ తగ్గగానే మళ్ళీ సాల్ట్ ఎక్కించుకో మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. అంటే మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటప్పుడే మనకు ఖర్చు? అవును మేడం, ఒక 5 years 6 years దాకా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత రెజిన్ క్వాలిటీ తగ్గింది అనుకో మళ్ళీ కొత్త రెజిన్ వేసేసుకోవాలి అంతే. అంటే ఇదంతా ఇట్లే ఉంటది కానీ ఆ రెజిన్ ఒకటి మార్చుకోవాలి. మళ్ళీ దానికి ఎంత అవుతుంది? మళ్ళీ అప్పుడు ఒక 10-15,000 దాకా అవుతుంది. 10-15,000 పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు కురస్తుంది అంతేనా? అవును మేడం. వీటిలో పెద్దవి ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి, ఎట్లా వీటి సైజెస్? మేడం ఇప్పుడు ఒక దీంట్లో 10 liters మొదలు పెడితే 10,000 20,000 అట్లుంటాయి మేడం. ఇప్పుడు నల్గొండ ఏరియా అని చెప్పారు, మిర్యాలగూడ రైస్ మిల్ ఉంటాయి, మొత్తం రైస్ మిల్ ఏరియా అది. ఆడ మొత్తం బైలర్లు ఉంటాయి, స్టీమ్ రైస్ పెడతారు. కంపల్సరీ సాఫ్ట్వేర్ లేని బైలర్ వాటర్ అక్కడ పెద్ద స్థాయిలో పెట్టుకుంటారు. ఎంఎస్ ఉంటుంది. అంటే ఎంత సరిపోతుంది? నార్మల్ గా 100 liters సరిపోతుంది మేడం. ఇది 100 liter కెపాసిటీ. అవును మేడం, ఇది సరిపోతుంది. కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అయితే ఒక 200 liters అట్లా పెట్టుకోవచ్చు మేడం. మామూలుగా అయితే ఒక 4-5 కుటుంబ సభ్యులు ఉంటే మనకు చిన్న సరిపోతుంది, 100 liters సరిపోతుంది. ఇంకేమైనా రిపేర్స్ వస్తాయా దీంట్లో? ఏం రిపేర్స్ ఏమి ఉండవు మేడం. ఇప్పుడు దీని పక్కకు నా ఫిల్టర్ ఏం చేస్తుంది, ఎందుకు పెట్టారు అది? ఈ ఫిల్టర్ వచ్చేసి బోర్ లో ఉన్న డస్ట్ గానీ రాళ్ళు గానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా మేడం, ఆ డస్ట్ ఫిల్టర్ అనేది బ్యాగ్ ఉంటుంది లోపల, ఆ బ్యాగ్ మొత్తం ఆపేసి దాంట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ వస్తాయి అనమాట. అంటే బోర్ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చినాకనే ఈ సాఫ్ట్వేర్. అవును మేడం. అక్కడ కొంచెం ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తుంది. మరి అదే ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి? 3 months ఒకసారి చేంజ్ చేసుకోవాలి మేడం. అప్పుడు అది 150 rupees ఉంటుంది. 3 months ఒకసారి 150 rupees అక్కడ ఖర్చు అవుతుంది. అవును మేడం. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఉప్పు ఎంత పోసుకోవాలి? 3 kilos. 3 kilos ఉప్పు పోసుకోవాలి. ఒక 4-5 సంవత్సరాలకు ఒకసారి రెజిన్ పెట్టుకోవాలి. రెజిన్ చేంజ్ చేసుకోవాలి. ఇంతేనా మెయింటెనెన్స్ ఏమి ఉండదు మేడం. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.